అందరికీ నమో నమః. ఈ తరగతులకి స్వాగతం. ఇది గీర్వాణవాణి విలాస. ఇందులో మనం కథ గద్య వాంగ్మయం చదువుకుంటాము. ప్రార్థన చేసి మొదలు పెడతాము. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిడోతి తస్మై తమ్మదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మనం తీసుకున్న సెలెక్షన్ అభినవ బాలనీతి కథా సప్తతి. 14 కథలు అయిపోయాయి దీంట్లో. ఇప్పుడు మనం 15వ కథలోకి వెళ్తున్నాము. శృగాలస్య ద్రాక్షాఫలానాంచ కథ, పంచదశి కథ. సో ఇందులో శృగాల అంటే నక్క, ద్రాక్ష ఫలాలు మనకు తెలిసిన కథ. ఇదైతే పూర్తి ఇది కథ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, కానీ భాష కోసం మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. ఓకే, సో ఈ కథ చదవటానికి శ్రీదేవి భగిని వచ్చి ఒకసారి కథ అంతా చదవండి. క్షుదిత్ పంచదశి కథ. శృగాలస్య ద్రాక్షాఫలానాం చ కథ. శృగాలః శృగాలః రెండు కరెక్టే. జంబుకః జంబూకః. దీనికి ఉన్న 2 పేర్లకి 4 ఆప్షన్స్ అన్నమాట. దాని నక్క చిత్తలతనానికి సరిపోయింది. సో శృ శ్రు రెండు కరెక్టే. అట్లాగే జంబూ జంబు రెండు కరెక్టే అన్నమాట. క్షుదితః కశ్చిత్ శృగాలః ఆహారార్థం వనే పరిభ్రమణ్ ఆసీత్. ఏవం స్థితే సహ ద్రాక్షాణాం ఏకం కుంజం దూరే అపశ్యత్. అథ సహ కుంజస్య సమీపమాగతః. తదా లతాసు గుచ్ఛతయా లంబమానాని ఫలాని తస్య నయనయోః. ఫలాని తస్య నయనయోః గోచరాణి అభవన్. తాని చ ఫలాని ఏ పక్వాని మధురాణి చ ఆసన్. తతః సహ ఫలానాం ప్రాప్యే ఉత్ప్లుత్య నితరాం అఖిద్యత్. పరంతు కుంజస్య ఔన్నత్యాత్ సహ ఏకం అపి ఫలం న అలభత. తదా సహ కోపాత్ ఏవం అవదత్ కః వా మూఢః అపక్వాని అంబలాని చ అమ్లాని చ ఫలాని అభిలషేత్ ఇతి ఇత్థం వదన్ సహ పరావృత్య గతః. నీతిః అలభ్యే వస్తుని దోషస్య ఆరోపణం సహజం. ధన్యవాదాలు. రెండోసారి ఇదే కథని మనకి వసంత లక్ష్మి భగిని చదివిస్తారు. చదవండి. పంచదశి కథ. శృగలస్య ద్రాక్షాఫలానాం చ కథ. శృగాలస్య ద్రాక్షాఫలానాం చ కథ. క్షుదితః కశ్చిత్ శృగాలः ఆహారార్థం వనే పరిభ్రమన్ ఆసీత్. ఏవం స్థితే సహ ద్రాక్షాణాం ఏకం కుంజం దూరే अपश्यत् अथ सः कुञ्जस्य समीपमागत
मागतः तदा लतासु गुच्छतया लम्बमानानि फलानि तस्य नयनयोः गोचराणि अभवन् तानि च फलानि पक्वानि मधुराणि च आसन् ततः सः फलानां प्राप्तये उत्प्लुत्य नितराम् अखिद्यत परन्तु कुञ्जस्य औन्नत्यात् सः एकम् अपि फलं न अलभत तदा सः कोपात् एवम् अवदत् कः वा मूढः अपक्वानि अम्लानि च फलानि अभिलषेत् इति इत्थं वदन् सः परावृत्य गतः नीतिः अलभ्ये वस्तूनि दोषस्य आरोपणं सहजम् సో కొంత అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఒకసారి దీని అనువాదం చెప్తాం. ఓకే, ఈ అనువాదం మనకి లతా భగిని చదివి వినిపిస్తారు. అలాగే అమ్మా. నక్క ద్రాక్ష ఫలం యొక్క కథ. ఆకలిగా ఉన్న ఒక నక్క ఆహారం కోసం వనంలో తిరుగుతూ ఉంది. అట్లా తిరుగుతూ అది దూరంగా ఒక ద్రాక్ష వనం చూసింది. దాని దగ్గరికి వెళ్ళింది. అక్కడ తీగలకు గుచ్చాలుగా వేళ్లాడుతున్న ఫలాలు దాని కళ్ళల్లో కనిపించాయి. ఆ ఫలాలు పండి తీయగా ఉన్నాయి. అప్పుడు అది ఆ ఫలాలని పొందడానికి ఎగిరి ఎగిరి అలసిపోయి బాధపడింది. కానీ ఆ లతా కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల ఒక్క ఫలాన్ని కూడా అందుకోలేకపోయింది. అప్పుడు అది కోపంగా, ఈ పుల్లని పళ్ళు పచ్చి ఫలాన్ని ఎవరు కోరుకుంటారు అని అంది. ఇట్లా అని అంటూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది. నీతి: దొరకని వస్తువుల్లో దోషారోపణం చేయడం చాలా సహజం. ముందు ఎందుకు ఎగిరిందిట చెప్పండి. ముందు ఎగిరేటప్పుడు అవి పచ్చివని పుల్లవని తెలియదా? ఇది చూస్తే అంటే దీనికి కాదు గాని ఇంకా మంచి మనకు సంస్కృతం కూడా ఇప్పుడు అందరూ అట్లాగే ఇది అందలేదు కాబట్టి దొరకట్లేదు కాబట్టి సంస్కృతం అంటే మృత భాష, లేకపోతే సంస్కృతం కష్టం, నేర్చుకోలేము అంటే మనకు అందట్లేదు కాబట్టి అది మనకు రావట్లేదు అని అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. చదివాను జస్ట్ సంస్కృతం మృత భాష అని ఎవరైనా అనగా నాకు ఇచ్చిన నవ్వు వస్తుంది. మృత అనే పదాన్ని కూడా సంస్కృతంటే కదా అని రాశాడు. అని ఇంకొక ఆయన ఏమో దాని మృత భాష అంటే మృత సంజీవని భాష, ఇది మధ్యమ పద లోపి సమాసం అని చెప్పాడు. మృత సంజీవని. అందుకనే బాధపడక్కర్లేదా బాధ అనుకునేవాడు. అమృతం తాగకపోతే అమరత్వం రాదు. మరి అమృతాన్ని కాదు ఇదంతా ఇది అనుకుంటే వాడే నష్టపోతాడు. అమృతత్వం మనకు కావాలి, మనం తీసుకుంటాం. ఓకే, సో దీని ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క పదం చూద్దాము. బాగా చెప్పారు, మంచి కంపారిజన్ చెప్పారు. సంస్కృతం పరిస్థితికి బాగా అన్వయించారు. కరెక్ట్. సో క్షుధితః కశ్చిత్ శృగాలః అంటే బిఫోర్ స్టాన్స్ ఆఫ్టర్ స్టాన్స్ కి ఇది చాలా మంచిది. మనుషులు కూడా అట్లాగే మారిపోతారు. ముందు ఒక మాట మాట్లాడతారు, తర్వాత వేరేగా మాట్లాడతారు. అదే దాని స్వభావం. క్షుధితః కశ్చిత్ శృగాలః. క్షుత్ అంటే ఆకలి. క్షుత్ అనేది శబ్దం. క్షుద్ధ క్షుద్ధ క్షుద్ధే. ఓకే, దానికి ఫస్ట్ ఫామ్ క్షుత్ అవుతుంది. కరెక్ట్. ఓకే, సో క్షుధితః దానికి క్షుధితుడైన అంటే ఆకలితో ఉన్నా అని తీసుకోవాలి. తెలుగులో దాన్ని ఎట్లా దాన్ని కరెక్ట్ గా చెప్పడం రాదు. ఓకే, ఆకలి కలిగిన, ఆకలితో ఉన్నా అని చెప్పటమే అవుతుంది. సో క్షుధితః. ఇప్పుడు గతః అంటే వెళ్ళిన వాడు, క్షుధితః అంటే ఆకలించిన వాడు. సో ఆకలి అనేది మనకి వర్బ్గా లేదు. ఆకలి గొన్నవాడు. కరెక్ట్, మంచి పదం. థ్యాంక్ యూ. కరెక్ట్, ఆకలి గొన్నది, ఆకలి కొన్నవాడు. సో ఇక్కడ శృగాలః పుల్లింగం కాబట్టి క్షుధితః. మనం గ్రామర్ మళ్ళీ వద్దాం, రెండో రౌండ్ లో వద్దాం. కశ్చిత్ ఒకానొక, శృగాలః నక్క, నక్క డూ అన్నమాట, డూ బ్రాకెట్ లో, ఆహారార్థం ఆహారం కోసం, ఆహారం ఉద్దేశ్యంగా, వనే
అడవిలో పరిభ్రమన్ తిరుగుతున్నవాడై ఆసీత్ ఉండెను. సో శృగాలః కాబట్టి పరిభ్రమన్ క్షత్రంతం మళ్ళీ వస్తాం. ఏవం స్థితే ఇట్లా ఉండగా సహ అతడు ద్రాక్షాణం ద్రాక్ష పండ్ల యొక్క లేదా ద్రాక్షల యొక్క ఏకం కుంజం ఒక ఉపవనాన్ని ఒక ఉద్యానాన్ని పండ్లన్నీ ఒక చోట ఉండేది ఆర్చిడ్ అంటారు ఇంగ్లీష్ లో దాన్ని, గార్డెన్ లాంటిది అదన్నీ ఉన్నాయి. కుంజం దూరే అపశ్యత్ దూరం నుండి చూశాడు. అథ సహ చూశాక, అథ అనేది ఎప్పుడు కూడా నెక్స్ట్ ఆ తర్వాత అప్పుడు, సహ అతడు కుంజస్య ఆ గార్డెన్ కి సమీపం ఆగతః సమీపం దగ్గరగా ఆగతః వచ్చాడు. తదా అప్పుడు లతాసు గుచ్ఛతయా లతాసు ఆ తీగల యందు తీగలకు అని మనం తెలుగులో అంటాము, సంస్కృతంలో తీగల యందు లంబమానాని అంటే వేళ్లాడుతున్నటువంటివి ఫలాని పండ్లు. సో పండ్లు నపుంసకం కాబట్టి లంబమానాని. లంబమాన లంబ అనేది ఆత్మనేపద కాబట్టి మాన శానచి వచ్చింది. లంబ అంటే వేళ్లాడటం అన్నమాట, బాగా మంచి పక్వానికి వచ్చి వేళ్లాడుతూ ఉన్నాయి. తస్య నయనయో గోచరాణి అభవన్. ఓకే, దాని రెండు కళ్ళల్లోకి కనిపించింది. కళ్ళకు కనిపించడం అంటాం మనం తెలుగులో కూడా. సో నయనయోహ గోచరాణి అభవన్ ఫలాని గోచరాణి అభవన్ అయినవి. తానిచ అవి ఫలాని పక్వాని మధురాణి చ ఆసన్. ఇది ఆథర్ మాట. ఓకే, ఇది నక్క మాట కాదు, ఆథర్ మాట. తానిచ ఫలాని పక్వాని మధురాణి చ ఆసన్. తతః సహ ఫలానాం ప్రాప్తయే. అవి తీయగా, పక్వాని అంటేనేమో మంచి పక్వానికి వచ్చినవి, తెలుగులో కూడా పక్వానే వాడతాము, పండినవి. మధురాణి అంటే తీయనివి అయి ఉన్నాయి. తతః అప్పుడు చూడండి, అథ తదా తతః చూడండి, కనెక్టింగ్ వాక్యాలు కూడా కొంచెం వేరే వేరేగా పెడతాడు పదాలు. తతః సహ అతడు ఫలానాం ప్రాప్తయే ఆ ఫలాలను పొందుటకై. తెలుగులో మనం పొందుట అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, పొందుటకై అంటాం కదా, కొరకున్కై అదే సేమ్. ఓకే, ఉత్ప్లుత్య ఉత్ప్లుత్య ప్లూ ధాతువు ఎగురుట అనేది ఉత్ అనేది చేరింది కాబట్టి ఉత్ప్లుత్య ఎగురటం. నితరాం అఖిద్యత. నితరాం అంటే అత్యంతంగా, అఖిద్యత బాధపడింది, ఎగిరి ఎగిరి అలసిపోయింది, ఎగిరి ఎగిరి బాధపడింది. ఎగిరిన కొద్ది అందకపోవటం దాన్ని ఇబ్బందికి గురి చేసింది. పరంతు కుంజస్య ఔన్నత్యాత్ అయినప్పటికీ కానీ కుంజం యొక్క అంటే మన గుచ్చాలు అవన్నీ కూడా ఔన్నత్య ఉన్నతంగా ఉండటం వల్ల, ఔన్నత్యాతి పదం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహ ఏకం అపి ఫలం న అలభత. అతడు ఒక్క ఫలాన్ని కూడా పొందలేదు, ఫలం న అలభత. ఓకే, తతః సహ కోపాత్ ఏవం అవదత్. తదా సహ కోపాత్ ఏవం అవదత్. అప్పుడు అతడు కోపంతో, కోపంగా, కోపం వల్ల, కోప కారణంగా, కోపం హేతువుగా. ఓకే, ఏవం అవదత్ ఈ విధంగా పలికాడు. కహవా మూఢ అపక్వాని అమ్లాని చ ఫలాని అల అభిలషేత్. మూడు తిడుతున్నాడు. ఓకే, మూఢ అపక్వాని అమ్లాని రెండు తిట్టాడు, మూడు కాదు రెండు. అపక్వాని అమ్లాని అవి ఫస్ట్ ఏమో పక్వై మధురమై ఉన్నాయి, వీడు అపక్వాని అమ్లాని అంటే మధురానికి ఆపోజిట్ అమ్ల. ఓకే, పుల్లవి. ఫలాని అభిలషేత్ ఎవడు కోరుకుంటాడు. కహవా మూఢ అంటే కోవా మూఢ ఏ మూర్ఖుడు అపక్వమైనవి పుల్లనివి పండ్లని కోరుకుంటాడు. అంటే పండనివి పచ్చివి, ఆ తర్వాత అమ్లమైనవి పుల్లనివి. ఓకే, ఫలాని అభిలషేత్. ఇది ఇత్థం వదన్ సహ పరావృత్య గతః. ఇత్థం ఈ విధంగా వదన్ పలుకుతూ అతడు పరావృత్య తిరిగి వెళ్ళిపోయాడు. గతః ఓకే
నీతి. అలభ్యే వస్తుని దోషస్య ఆరోపణం సహజం. అలభ్యే లభ్యము కాని దాని యందు వస్తుని వస్తువు యందు, అలభ్యము కాని దాని యందు వస్తువు యందు దోషస్య ఆరోపణం, దోషము యొక్క ఆరోపణం అంటే దోషమును ఆరోపించుట అనేదే ఇక్కడ దోషం, దోషస్య ఓకే, దోషము యొక్క ఆరోపణం సహజం. ఆరోపణం కాబట్టి సహజం, సహజంగా జరుగుతుంది. ఏదైతే దొరకదో ఆ వస్తువుని ఎన్నో మాటలు అంటారు. ఓకే, ఇప్పుడు వ్యాకరణ డీటెయిల్స్ చూద్దాం. క్షుధితః ఆకలి కొన్నవాడు. క్షుధ్ ధాతుకి క్షుధ్ ఇది ఉంది, క్షుధ్ ఇది కూడా ఉంది, శబ్దం కూడా ఉంది, ధాతువు కూడా ఉంది. క్షుధ్ ధాతు ఉంది, దివాది క్షుద్యతి తెలుసు, ఎందుకు మర్చిపోయినట్టయింది. క్షుద్యతి దివాది గణం, ఇది పరస్మైపది, సో క్షుద్యతి అవుతుంది. సో ఆ క్షుధ్ ధాతువుకి తా ప్రత్యయము గత లాగా, ఆ తర్వాత ఇడాగమం జరిగింది కాబట్టి క్షుద్ధ అవ్వాలి, క్షుధిత ఇడాగమం కాబట్టి ఈ తహ అవుతుంది. ఓకే, క్షుధిత. కశ్చిత్ శృగాల, ఒక శృగాల. కశ్చిత్ అంటే చెప్పాను చాలా సార్లు, కశ్చిత్ అంటే ఎవరో అని అనద్దు, కశ్చిత్ అంటే ఒక అనే అర్థం. అంటే ఒక అంటే ఎవరోనే, తెలుగులో మనం ఒక అంటే వన్ అని కాదు, ఇట్స్ నాట్ టూ, ఓకే అని కాదు. కశ్చిత్ ఒక, శృగాల లేదా శృగాల అంటే నక్క, పుల్లింగము ఏకవచనం. ఆహారార్థం, ఆ ఉపసర్గ హృ ధాతువు, ఆహారహాలో ఘై ఉన్నట్టుంది, ఆహారహాలో ఘై ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా. హృ ధాతువు హరా కాకుండా హార అయింది కదా, దానివల్ల అక్కడ ఘై ప్రత్యయం ఉందని మనకు తెలుస్తుంది. ఎస్, ఘై. ఓకే, ఆహార అర్థం. ఈ అర్థం అనేది ఆహారాయ అని కూడా మనం డైరెక్ట్ గా అనొచ్చు. ఓకే, ఆహారాయ అనే పరిభ్రమణ నాసిత అని కూడా అనొచ్చు, విభక్తి కూడా వేయచ్చు అక్కడ. ఆహారార్థం వనే, వనమునందు, ఇది వన శబ్దము, అలాగా నపుంసకలింగము, ఇది సప్తమి ఏకవచనం. పరిభ్రమన్, పరి ఉపసర్గ, భ్రమ ధాతువు, దానికి శత్రంతము. ఓకే, శత్రంతం అయ్యేసరికి పుల్లింగం, దాంట్లో కూడా పుల్లింగం ఏకవచనం. ఎవరి కోసం? శృగాల కోసం. పరిభ్రమన్ ఆసీత్, తిరుగుతూ ఉండింది. ఓకే, ఈ పరిభ్రమన్ ఆసీత్ తెలుగు మీడియం ప్రకారం, ఇది సంస్కృత మీడియం కాదు, ఇట్లా వాడకూడదు అని విన్నాను. చాలా మంది వాడేస్తున్నారు, అదేం కాదు. ఎందుకంటే మనం బాగా ఇంగ్లీష్ నుండి తెలుగు నుండి అనువాదం చేసుకొని సంస్కృతం మాట్లాడటం మనకు బాగా అలవాటు అయిపోయింది. నేను ముందరే చెప్పినట్టు ఈ ఆథర్ తెలుగు ఆథర్, ఎవరైతే ఈ సంస్కృత కథలు రాశాడో, సో పరిభ్రమన్ ఆసీత్ అవసరం లేదు, పరిభ్రమతి స్మ, లేకపోతే పరిభ్రమతి, పర్యభ్రమత్ సరిపోతుంది. మనకేం కంటిన్యూస్ సెన్సే కావాలని ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటే వర్తమాన కాలం, ఏం చేస్తాం, దాంతోటే కంటిన్యూస్ చేసుకోవాలి, దాంతోటే పర్ఫెక్ట్ చేసుకోవాలి, దాంతోటే సింపుల్ చేసుకోవాలి, అన్ని దాంతోటే చేసుకోవాలి. నష్టమేం లేదు, పరిభ్రమతి స్మ అయిపోయింది. సో పరిభ్రమన్ ఆసీత్ అంటే ఆ ప్రెసెంట్ కంటిన్యూటీ తేవటానికి కష్టపడతారు అన్నమాట. మనకు అవసరం లేదు, ఎక్కడ ఉండదు ఇటువంటిది. మీరు మహాభారతం రామాయణం తీసుకుంటే ఏవం కుర్వన్నాసీత్, తిష్టన్నాసీత్ అక్కర్లేదు. ఓకే, అది హిందీ లేదా తెలుగు నుండి తిరుగుతూ ఉన్నాడు అంటాం కదా, అది ఆ ప్రయోగం. ఓ ఘూమ్తారహ, ఆ రహన అనేది వీళ్ళకి రాదు సంస్కృతంలో, రాకపోయేసరికి ఈ శత్రంతం చేసి ఆసీత్ అస్ధాతు పెట్టేస్తారు. శత్రంతం అస్ధాతు ఇస్ నాట్ ఇడియమాటిక్. ఐ డోంట్ సే ఇట్స్ రాంగ్, అది రాంగ్ కాదు, కానీ భాషలో ప్రతిదీ రాంగ్ కానంత మాత్రాన రైట్ అయిపోదు కదా. భాషలో ఒక ఇడియం, నుడికారం అనేది ఒక గుణం ఉంటుంది భాషకి. అందుకని భాషని ఇష్టం వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు. ఓకే, మనం తినే అన్నం పిల్లలకు పెడితే కడుపు నిండుతుంది, కానీ కారాలు మిరియాలు అన్ని పెట్టేస్తాం ఆ పిల్లలకి, అరగదా? వాళ్ళదంతా కూడా ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకు కూడా పొట్టలో ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ వాడికి లిమిటెడ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పిల్లాడికి పసి గుడ్డుకి ఎట్లా పెట్టాలో అటువంటి ఆహారమే ఇస్తాం, పెద్దవాళ్ళకి ఎట్లా పెట్టాలో అట్లా అంటాం. ఎవరైనా ముసలి వాళ్ళు, ఇంకా ఏదైనా ఇబ్బంది పడే ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక రకమైన ఆహారం పెడతాం. అట్లాగే భాషకి కూడా ఒకటే మనిషి, ఒకటే శరీరం అయినా కూడా వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే ఉన్నట్టు భాషకి కూడా అంత ఒకటి. ఇట్స్ నాట్ రాంగ్, వాళ్ళకి పెడితే రాంగ్ కాదు, కానీ
దే విల్ నాట్ డైజెస్ట్ ఇట్ ఈజీలీ. అట్లాగే పరిభ్రమన్ నాసిద్ అనేది నాకు డైజెస్ట్ కాదనమాట, ఇడియం బయట ఉంటుంది. ఓకే, దీని రిప్లేస్మెంట్ ఏంటంటే సింపుల్ వాడేటవి, మామూలు ప్రెజెంటెన్స్ వాడేటవి. ఓకే, సహ చలతి, దట్ చలన్ అస్తి ఎందుకు సహ చలతి, అధునా సహ కిం కరోతి చలతి, అయిపోయింది కదా ఆన్సర్. సాధన కిం కరోతి, ఫలానా కార్యాలయ కార్యం కరోతి, అయిపోయింది. కుర్వన్ అస్తి, ఎందుకు కుర్వన్ అస్తి, కరోతి, అయిపోయింది. ఓకే, సో సూర్య ఉదయతి, సూర్యుడు వస్తాడు, రోజు వస్తాడు. సో సార్వకాలిక సత్యాలకి ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడు 3 లెవెల్స్ ఆఫ్ ప్రెజెంట్ ఉంటుంది. ఒక లెవెల్ ప్రెజెంట్ ఇప్పుడు ఈ క్షణం చేస్తున్నది కాసేపటి కోసం చేసి అయిపోతుంది. అన్నం తింటున్నాను ఇప్పుడు, కాదామి, అదొక రకం. రెండోది నేను ఫలానా చోట పని చేస్తాను, ఓకే, విద్యాపీఠంలో నేను చదువుకుంటున్నాను, ఇది 2వ లెవెల్. 3rd లెవెల్ నిత్య సత్యాలు, సూర్యుడు ఉదయిస్తాడు రోజు ఈ టైంకి, లేదా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఇవి సార్వకాలిక సత్యాలు. అది ప్రెజెంట్ టెన్సే, అన్నిటికీ ఒకటే లట్లకారం మనకి సంస్కృతంలో, హ్యాపీగా వాడుకోవచ్చు, నష్టమేం లేదు. సరే, ఏవం స్థితే, ఆసీత్ అనేది అస్ధాతుకి లం లకారము, ప్రథమ పురుష ఏకవచనం. సో తిరుగుతూ ఉన్నాడు, ఉండంగా ఏవం స్థితే, ఇది బాగుంది. ఏవం స్థితే బాగుంది. ఏవం స్థితే కూడా ట్రాన్స్లేటెడే కానీ బట్ అట్లీస్ట్ సూట్ అవుతుంది కనీసం. కొన్ని ట్రాన్స్లేట్ అయినా సూట్ అవుతాయి, డ్రెస్సెస్ లాగే. ఓకే, కొన్ని వేరే వేరే వ్యక్తులైనా ఒక డ్రెస్ సరిపోదు, ఒక డ్రెస్ బాగా సరిపోతుంది. సో అట్లాంటిది. సహ ద్రాక్షాణం ఏకం కుంజం, సహ అతడు ద్రాక్షాణం ద్రాక్షల యొక్క, అణ ఎందుకు వచ్చింది, అందులో షా ఉంది కదా, అందుకని అణ వచ్చింది. ఓకే, ద్రాక్షాణం. ఓకే, ద్రాక్ష శబ్దం ఆకారాంతం, ద్రాక్ష ఆకారాంత స్త్రీలింగ, ద్రాక్ష స్త్రీలింగ శబ్దం. ఎక్కడున్నాను నేను, ద్రాక్ష స్త్రీలింగం, అది పుల్లింగమో ఏదో కాదు. ఎస్, స్త్రీ. ఓకే, ద్రాక్ష, ద్రాక్ష నాం, సో స్త్రీలింగం, షష్ఠీ విభక్తి బహువచనం. ఏకం కుంజం, ఒక కుంజమును, కుంజమును కాబట్టి కుంజః ఉంటుంది, కుంజః. సో కుంజ శబ్దం వచ్చేసి కుంజః పుల్లింగం. ఓకే, సో అది కుంజం, ను కదా, అపశ్యత్ ఉంది కదా, అపశ్యత్ చూసెను. సో దృష్ ధాతువుకి లం లకారం. దేనిని చూసెను, కుంజమును చూశాను. ఓకే, ఒక కుంజమును చూశాను. సో ఒకదానిని కుంజమును చూశాను. సో అందుకని అది అక్కడ ద్వితీయ విభక్తి వచ్చేసింది. దూరే, దూరే అపశ్యత్, దూరాత్ అపశ్యత్ ఉంటుంది. జనరల్ గా దూరే అపశ్యత్ కూడా కరెక్టే, దూరాత్ అపశ్యత్ కూడా కరెక్టే, దూరం నుండి చూస్తుంది. అథ సహ, అప్పుడు అది ఆడు కుంజస్య, కుంజము యొక్క సమీపం ఆగతః, సమీపంగా వచ్చాడు, ఆగతః. తదా లతాసు గుచ్ఛతయా లంబమానాని ఫలాని, అప్పుడు లతలయందు, లతాసు, లతా స్త్రీలింగము, దాని సప్తమి బహువచనము. ఓకే, ఆగతః చెప్పలేదు కదా, ఆ ఉపసర్గపూర్వక గమ్ ధాతు క్తా ప్రత్యయం, ఆగతః సమీపం ఆగతః. సో ఇక్కడ క్తా ప్రత్యయం తోటి కూడిన పాస్ట్ టెన్స్ సెన్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం. మనకి టెన్సెస్ అంటే కేవలం థింగ్ లోంచే వస్తాయని ఏం లేదు, ప్రత్యయాల్లోంచి కూడా వస్తాయి. దాన్ని మనం బాగానే వాడుకుంటాం భాషలో. మనకి దీంట్లో కూడా దొరుకుతుంది ఇడియమాటిక్ కూడా, ఇదే నాన్ ఇడియం కాదు. కానీ థింగ్ ని కొట్టి నేను కృతిని తీసుకొస్తానంటే అది తప్పు. థింగ్ అంతాన్ని కొట్టద్దు. ఎక్కడన్నా థింగ్ అంతా వస్తుంటే, అందుకని ఈ కథలు నాకు చాలా నచ్చినాయి. ఇక్కడ థింగ్ ని బీట్ చేయడు, థింగ్ ఎంత బాగా వాడతాడో. థింగ్ కూడా థింగ్ ఫార్మ్స్ వాడాలి. అంటే తీతహ అంతి ఉంది కదా, అత్, ఆమ్, అన్న, పాస్ట్ టెన్స్ అది వాడాలి. అది వాడతాడు. ప్లస్ ఎక్కడన్నా కృదంతం, అక్కడక్కడ ఎంత సంస్కృతంలో ఎంత మాత్ర కృదంతాల ప్రయోగం ఉందో అంత వాడతాడు. తవతు, తవాన వస్తాయి కదా, గతవాన్, గతవతి అంటే ఊరికే అదే వాడద్దు. ఓకే, గతవాన్, గతవతి ఊరికే వాడద్దు. కొంచెం అవి కొంచెం ఇవి కూడా వాడితే అందంగా ఉంటుంది భాష, లేకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, దర్శనం కృతవాన్ అనే కంటే దృష్టవాన్, లేకపోతే దాన్ని ఏమంటారు, సారీ, అపశ్యత్ అంటే సరిపోతుంది. ఓకే, దర్శనం కృతవాన్ అనే కంటే అపశ్యత్, సింపుల్. సో
తదా లతాసు గుచ్చతయా, గుచ్చత, గుచ్చము గుచ్చస్య భావః గుచ్చత, గుచ్చతయా అంటే గుచ్చాలు గుచ్చాలుగా. ఇది రాంగ్ కాదు, కరెక్ట్ కాదు, పర్వాలేదు, మీడియం గా ఉంది. ఓకే, గుచ్చతయా గుచ్చాలుగా. లంబమానాని ఫలాని, లంబ ధాతువు ఆత్మనేపదము, అందుకనే దానికి షానచ్ వచ్చింది. ఇందాక పరిభ్రమన్ అనేది శబ్దంతం వచ్చింది, అది పరస్మైపది కాబట్టి ఇది షానచ్ అయింది. ఓకే, షానచ్ అయింది. లంబమానాని ఫలాని, ఫల శబ్దము ఇది మన నపుంసకలింగం, అందుకనే ఫలాని. తస్య అతని యొక్క, కస్య శృగాలస్య, నయనయోహో ఓకే రెండు కళ్ళల్లో. గోచరాణి, గోచరాణి కూడా ఫలానికి విశేషణంగా ఉంది. కనిపించాయి అంటే గోచరమైనాయి అంటాం మనం తెలుగులో బాగా. సో గోచరాణి అభవన్, పర్వాలేదు, మరీ ఎక్కువగా చేయొద్దు. గోచరాణి. సహ అపశ్యత్, దృష్టాహ దృష్టాని అనొచ్చు. గోచరాణి అభవన్. ఓకే, అదృశ్యంత. ఓకే, అట్లా కర్మణిలో చెప్తే అట్లా చెప్పచ్చు. మీరు రీప్లేస్ చేసి రాసేటప్పుడు ఇవన్నీ చేయొచ్చు మీరు. యూ కెన్ డూ దట్. ఓకే, మీరు ఎప్పుడైతే కథలో నేను చెప్పా కదా, అర్థాల్లో ఉన్నవి మళ్ళీ కోశంలోంచి తీసుకొని అవి రిప్లేస్ చేసి రాస్తారు కదా, అప్పుడు మనం ఈ టెన్సెస్ కూడా మనం కొద్దిగా రిప్లేస్ చేసుకోవచ్చు. పరిభ్రమన్ ఆసీత్ అంటే పరిభ్రమతి స్మ, భ్రామ్యతి స్మ అనొచ్చు. ఓకే, తర్వాత సమీపం ఆగత, అక్కడ కృదంతం వాడాడు. సమీపం అగచ్చత్, అక్కడ వాడచ్చు, మార్చి రాసుకోవచ్చు. ఆ విధంగా అవ్రజత్, వ్రజ్ ఉంది, గమ్ ఉంది, యా ఉంది, అటువంటి ఏమన్నా ధాతువులు వాడుకోవచ్చు. అయాత్. ఓకే, సో తాని చ ఫలాని అభవన్, భూధాతువుకి లం లకారము ప్రథమ పురుష బహువచనం అభవన్. తాని చ ఫలాని, అవి కా ఫలాలు. పక్వాని మధురాణి చ ఆసన్, ఈ చా ఉండండి, అవేమో అంటాం కదా, అవేమో ఫలాలు, ఆ ఫలాలేమో. ఓకే, అట్లా. సో తాని చ, ఎందుకు అక్కడ చ? సముచ్చయార్థకమా? లేదుగా, ఏం సముచ్చయం చెప్తున్నాడు? కొన్ని సముచ్చయార్థకం అంటే మధురాణి పక్వాని చ అక్కడ పెట్టండి, బాగుంది. తాని చ ఫలాని ఎందుకు? అది సముచ్చయం కాదు. ఓకే, సో అక్కడ వచ్చి ఇడియమాటిక్ చ, దాని అర్థం ఇట్లాంటిది ఏదో ఉంటుంది. ఓకే, అవేమో మన పిల్లలకు చెప్పేటప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు కొంచెం తగ్గింది లేదంటే తెలుగు ఇడియం మొత్తం తగ్గిపోయింది, మొత్తం ఇంగ్లీష్ తో కొట్టేసింది. తెలుగు ఇదివరకు కాదండి. అప్పుడేమో అదేమో మా నాయనమ్మ గారు చెప్తుండేవారు కథలు, బాంబలే చెప్పేవారు. అట్లా ఆ భాష అది గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో తాని చ ఫలాని పక్వాని మధురాణి, ఇదంతా కూడా లంబమానాని ఫలాని గోచరాణి పక్వాని మధురాణి. సో ఆయా సందర్భాన్ని బట్టి నీ లేదా అణి వచ్చినాయి చూడండి. గోచరాణి ఎందుకు రా ఉంది కాబట్టి ఇడి, అట్లాగే మధురాణిలో రా ఉంది కాబట్టి ఇడి, పక్వానిలో ఏం లేదు కాబట్టి నీ. ఓకే భగిని, ఆ చా మనకి సెంటెన్స్ అర్థమైతే గానీ దాని మీనింగ్ అర్థం కాదా? అక్కడ చాలా చోట్ల అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫలాల గురించి చెప్పారు కదా, ఫలాన్ని తస్యనైనో గోచరాణి, అప్పుడు అవి అంటాం కదా, అవి అన్నాం కదా, ఆ సెన్స్ కోసం. అంటే ఆ సెంటెన్స్ పూర్తిగా మనకి కొంచెం అర్థం కాగానే దాని ఆ చా మీనింగ్ అర్థం అవుతుంది అక్కడ. ఇప్పుడు చూడండి, పక్వాని మధురాణి చా దగ్గర మీకు చా వెంటనే అర్థమైపోయింది, మీకు అక్కడ డౌట్ రాదు. ఎందుకంటే మీరు చా సముచ్చయం చదువుకున్నారు, డౌట్ లెస్ గా వచ్చింది. ఇక్కడ ఎందుకు అని మీకు డౌట్ వచ్చినప్పుడు అప్పుడు మనం అన్వయం చేసుకోవాల్సి వస్తుంది. సెంటెన్స్ అర్థమైతేనే అర్థమవుతుందా అంటే కొంతవరకు నిజమే ఆ మాట. ఆ చా నాకు చాలా డౌట్, నేను అడుగుదాం అనుకున్న లోపు మీరు చెప్పారు. చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. అది చా నాకు చాలా డౌట్ గా ఉంది. ఈడియం అనేది బాగా చదివితే వస్తుంది, ఏళ్ళు చదవాలి. నాకు చాలా రీసెంట్ గా నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్, అది కూడా కొట్టుకుంటే అర్థమవుతుంది. ఈడియం అంత తొందరగా రాదు. భాష ఈడియం ఎవరికి వస్తే వాళ్ళకు భాష వచ్చినట్టు నిజంగా చాలా కొట్టుకోవాలి. ఈడియం కోసం తొందరగా రాదు. మీరు ఏం కంగారు పడకండి, బాగా చదువుతూ ఉండండి. ఆ టెక్స్ట్లు చదువుతుంటే మీకు, అందుకనే నేను ముందు కాళ్ళ బంధం అందుకనే వేస్తాను. మీరు పాదపూరణార్థం చా అంటే దానికి మీనింగ్ మీకు దొరకదు, ఎప్పటికీ దొరకదు. అయిపోయింది, మీరే చెప్పేసుకున్నారు ఎక్స్ప్లెనేషన్. ఇంకెందుకు వస్తుంది దాని మీనింగ్, మనకి ఎందుకు గోచరిస్తుంది? అర్థమైందా మీకు నేను చెప్పిన లాజిక్? మనం మొదలే దానికి ఏం అర్థం లేదు పాదపూర్ణంలో వేసేసుకుంటాము, ఇంక ఈడియం మనకి ఎట్లా అర్థం అవుతుంది? అందుకు ఇదేదో మీనింగ్ ఉంది అని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే
పాదపూరణం కాదు, ఇట్ హ్యాస్ గాట్ సమ్ మీనింగ్ అంటే మనకు డౌట్ వస్తుంది అది చదివేటప్పుడు. అదంతా న్యాచురల్. అంటే చూడండి, ఇది ఒక లైవ్ ప్రాసెస్. మనం చదువుతున్నాం, వీఆర్ నాట్ రీడింగ్ సంథింగ్. భాష ఎట్లా చెప్పాలి? ఇప్పుడు గంగ బతికుందా చచ్చిపోయిందా? నీళ్ళంటే బతికున్నవా చచ్చిపోయినవా చెప్పండి. అట్లాంటిది భాష కూడా. నీటిని ఎట్లా చెప్పడానికి వస్తుంది? నీటిలో జీవం ఉందని మనం నమ్ముతాం, అది పంచభూతాల్లో ఒకటి. సో జల దేవత అంటాం మనం. సో భాషని కూడా మనం దేవత అంటున్నాము. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఇఫ్ వీఆర్ లివ్, భాష ఇస్ ఆల్సో యాజ్ లైవ్ యాజ్ అస్. అవునా? మనం ఎంత బతికున్నాం, భాష కూడా అంతే బతికుంది. సో భాషతో మనం నెమ్మదిగా కమ్యూనికేషన్ పెంచుకొని, ఫ్రెండ్షిప్ పెంచుకుంటే నెమ్మదిగా మనలో స్ఫురణలు రావడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ స్ఫురణ వస్తుందో దెన్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని మీకు అర్థం అవుతుంది. మీకు ఎవ్వరి ఇదక్కర్లేదు. ఓకే, సో ఆ టైప్ లో ఇక్కడ మనకి నాకు చదవగానే మెల్లగా చా మీద, ఏవా మీద, వీటి మీద కొంచెం ఎక్కువ చా మీద వెళ్తుంది. ఏవా మీద కూడా ఇంకా నాకు పట్టు రాలేదు. సో చా కొంచెం గుర్తుపట్టగలుగుతున్నాను ఇప్పుడు ఇన్నేళ్ల చదువు తర్వాత. నేను కనీసం 6th క్లాస్ నుంచి నేను అకాడమిక్ గా సంస్కృతం చదువుకుంటున్నాను. 6th క్లాస్ నుంచి. ఓకే, చాలా ఏళ్ల బట్టి నేను సంస్కృతంతో ఉన్నాను. ఓకే, కనీసం ఇవి ఒక 12 వేసుకున్నా 11 ఇయర్స్ అప్పటి నుంచి చదువుతున్నాను. ఒక 30 ఏళ్ళుగా చదువుతున్నాను. ఓకే, సంస్కృతం ఇప్పటికీ కొద్దిగా వస్తుంది. సో కంటిన్యూస్ స్టడీ చేస్తే నెమ్మదిగా ఇంకా కొంచెం ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంది. అంతే, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ ఆల్ లైక్ దట్. మనం ఇప్పుడు ఒక తల్లి పిల్లని కంటుంది, పిల్లకి ఎట్లా తెలుసు నాకు అమ్మే కావాలి, పిల్ల ఎప్పుడు అమ్మనే అంటుంది. ఎందుకు? ఆ తల్లి ఇచ్చే అనుబంధం అటువంటిది. అటువంటి అనుబంధం మనకి మన భాషతో ఏర్పడితే ఆ తల్లిలాగా మనని ఆదరిస్తుంది. ఓకే, అప్పుడు వస్తుంది. ఇది రియల్. ఈ పాయింట్స్ మీకు ఏ టీచర్స్ చెప్పరు, నిజంగా చెప్పరు. ఎందుకంటే ఇది చెప్పాలంటే చాలా అనుభవం కావాలి దాంతో. ఓకే, చాలా అనుభవం కావాలి. అందుకని మీరు అనుబంధం పెంచుకోండి, మీకు వస్తుంది. నేను దీనికి కొంతమంది అంటారు ఈ అమ్మాయి ఎంత ఇమోషనల్ మాట్లాడుతుంది, నన్ను అందరూ అంటారు ఇమోషనల్ గా మాట్లాడతాను. కానీ ఇమోషనల్ గానే కొన్ని విషయాలు వర్కౌట్ అవుతాయి లోకంలో. ఈ పాయింట్ కరెక్ట్ అనడానికి ఆ సుమనవాణి దాంట్లో మీరు చెప్పిన వనపర్వం దాంట్లో ఒక శ్లోకంలో ఎన్ని చాలు వచ్చాయో అక్కడే నేను ఆగి ఒక చా పట్టుకుంటుంటే ఇంకో చా దగ్గర అర్థం కావట్లేదు. ఇవాళ అదే అడుగుదాం అనుకున్నా. అసలు ఆ చా ఏంటి, కొంచెం ఒక దగ్గర ఏదైనా కష్టపడి దానికి యొక్కానో మరియునో ఏదో చేరిస్తే ఇంకోటి అర్థం కావట్లా, మీనింగ్ వస్తున్నట్టు అనిపించట్లేదు. అది నాకే అనుమానం వచ్చిందా నిజంగా, లేకపోతే అక్కడ ఉందా అనుమానం వచ్చింది? లేదు, సమస్యనే, అది సమస్యనే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఊరికే వాడారని మనం అనుకోలేదు. మనం తెలుగులో కొద్దిగా అన్వయించుకొని అవి ఇవి పండ్లు పూలు, అభిషేకానికి నీళ్లు, ఇట్లా మనము అది చా 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 చెప్పుకుంటూ వెళ్తారు అంతే. అట్లాంటివి పిషా చాస్చా, మీరు అదే కదా అన్నది ఆ శ్లోకంలోనే, అన్ని చాలు వచ్చినాయి. సో అట్లా అవి ఇవి అని మనం తెలుగులో అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది సో ప్రతిదీ కూడా మనము అర్థపరంగా క్వశ్చన్ లో చాకి అర్థం లేదు అంటే కాదు, క్వశ్చన్ లోంచి రావు అన్ని కూడా. కొంతవరకు ఆప్టేవ్ను వీళ్ళు చాలా న్యాయం చేశారు, చాలా సందర్భాలు వాళ్ళు కవర్ చేస్తారు మనకి. సో ఒక్కసారి క్వశ్చన్ చూసుకుంటే కొంత ఐడియా వస్తుంది. ధన్యవాదాలు. ఓకే, సో తాని చ ఫలాని పక్వాని మధురాణి చాసన్ తతః స ఆ ఫలానాం ప్రాప్తయే, ఆ ఫలాల యొక్క ప్రాప్తికై, ఫలాలను పొందటానికై. సో ఇక్కడ ఫలాలను అనేది ఇక్కడ ద్వితీయ కూడా రావచ్చు. ఓకే, పొందటానికై, ప్రాప్త్యర్థం అని. సో ఫలాలను పొందటానికి అనేది తెలుగు ఇడియం. ఫలానాం ప్రాప్తయే సంస్కృతం. ఓకే, ఫలాని ప్రాప్తుం అనే వచ్చేది. ఒకవేళ ద్వితీయ వాడుంటే ఫలాని ప్రాప్తుం అని వచ్చేది. తతః అప్పుడు అది ఆ ఫలాలను పొందటానికై ఉత్ప్లుత్య ఉత్ ఉపసర్గ ప్లూ ధాతువు. ఓకే, ప్లవతే అవుతున్నది. దీనికి ల్యప్ వచ్చింది ఎందుకంటే ఉత్ అనే ఉపసర్గ ఉంది కదా, త్వార్థంలో ల్యప్ వచ్చింది. ఉత్ప్లుత్య నితరాం అఖిద్యత. నితరాం అంటే బాగా, చాలా ఎక్కువగా. అఖిద్యత, ఖిద్ ధాతువు లంగ్లకారము ప్రథమ పురుష ఏకవచనం. అఖిద్యత, ఇది ఖిద్ ఆత్మ అనే పదం కాబట్టి ఖిద్యతే ఖిద్యేతే అని వస్తుంది. సో అఖిద్యత అడాగమం. పరంతు కుంజస్య ఔన్నత్యాత్, కానీ పరంతు కుంజస్య, కుంజము యొక్క, కుంజం అంటే ఇక్కడ గుచ్చం అని తీసుకోవాలి, లేదా అన్ని
అన్ని చెట్లు కలిపి తీసుకోవాలి. కుంజం మొత్తం కూడా ఉన్నతంగా ఉంది అని చెప్తున్నాడు, లేదా ఫలానా కుంజం అని తీసుకోవచ్చు. సో ఔన్నత్యాత్ ఇక్కడ ఒక మాట ఏంటంటే పంచమి అనే దానికి భలే తమాషా ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఈడియమాటిక్, ఓన్లీ టు సంస్కృతే అప్లై అవుతుంది. అది ఈడియం అన్నమాట బాగా, ఇంకా అది మీకు వేరే భాషలో చెప్పటం కాదు. ఈ కారణంగా అంటాం కదా మనం, మన తెలుగులో గా వేసుకుంటాము. సంస్కృతంలో దాని యొక్క భావవాచక సంజ్ఞను చేసి పంచమి పెడతారు. ఓకే, సో ఈ ఒకటి పంచతంత్ర హితోపదేశంలో ఒక శ్లోకం వస్తుంది, అహార్యత్వాత్, నిన్ననే చదివా, అహార్యత్వాత్ అనేది వస్తుంది ఆ శ్లోకంలో. ఎందుకు అంటే హార్యము కాదు అది, ఓకే, అది హార్యము కానందు వలన, అది హార్యము కానిది అయినందు వలన. ఏది విద్య గురించి చెప్తాడు. సో ఆ మాటను ఎట్లా చెప్తాడంటే, హృ ధాతువు, హృకి హార్యము, హార్యం అనేది భావవాచకము, అంటే ఆ వస్తువు విద్య హార్య, హార్యత్వం, ఓకే, అంటే హారియబిలిటీ. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే అంటే హరింపబిలిటీ, హరించే గుణం కలగటం, అది అది. సో దానికి త్వ, హార్యత్వం, హార్యత్వ గుణము, ఓకే, హార్యత్వం, దానికి హార్యత్వాత్ పంచమి. ఓకే, సో అహార్యత్వాత్ అట్లా హేతువు చెప్తారు. ఇది ఇంకొంచెం అలవాటు అయిన తర్వాత వస్తుంది. సో ఔన్నత్యాత్ అనేది అట్లాంటిది అనమాట, అది ఉన్నతం అయినందు వలన అని వస్తుంది. చూడండి, ఇంత అది ఉన్నతం అయినందు వలన. ఓకే, ఈ మూడు పదాలకి ఔన్నత్యాత్, ఉన్నత, ఔన్లో ఊ ఉంటుంది. ఓకే, ఇది బాగా మీరు తెలుసుకోవాలి. ఈ గుణంది నేను చెప్పిన ప్రిన్సిపల్ అసలు చిన్న ప్రిన్సిపలే కాదు, అది చాలా హెవీ ప్రిన్సిపల్, చాలా చోట్ల వర్క్ అవుతుంది. సుందర, సౌందర్య, ఓకే, ఆ తర్వాత ఈ తోటి ఐ ఉంటుంది, ఇంద్ర, ఐంద్ర, ఇంద్రకి సంబంధించింది ఐంద్ర. అట్లాగే ఊకి సంబంధించి ఉన్నత, ఔన్నత్యం, సుందర, సౌందర్యం, అట్లాంటివి మీరు బాగా తెలుసుకోవాలి. రైట్, సో ఔన్నత్యాత్, ఉన్నతత్వాత్, అది కూడా చెప్పచ్చు, ఉన్నతత్వాత్ అని కూడా అనొచ్చు. సో ఔన్నత్య, ఉన్నతత్వ. సో ఇక్కడ ఉన్నత అడ్జెక్టివ్, ఉన్నతత్వ అనేది త్వ వేసా, త్వ అనేది భావవాచక ప్రత్యయం వేసుకున్నాం. ఇక్కడేమో ఆ ఉన్నతత్వలో త్వ తీసేసి ఉన్నత, ఔన్నత, ఔన్నత్య, ఇందులో ఉన్న యా ఆ త్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది. ఇది ఇంకో రకమైన పదం, సేమ్ మీనింగ్. సో సంస్కృతంలో మనకి ఎక్స్ప్రెసిబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకు సంస్కృతం నేర్చుకుంటే బ్రెయిన్ గ్రో అవుతుందంటే, ఒకే మాటని 3 డిఫరెంట్ టైప్స్ లో చెప్పచ్చు. ఇంకోటి కూడా ఉండాలి, ఇంకో రకం కూడా, ఇంకో 3 రకాలు ఉంటుంది చెప్పే విధానం. ఔన్నత్యము, ఉన్నతత్వము, ఇంకొక వర్డ్ ఉంటుంది భావవాచక సంజ్ఞ. సో వీటన్నిటికీ పంచమి వేసుకోవచ్చు. మనం పంచమి వేసుకుంటే ఆ కారణంగా అని చెప్పుకోవచ్చు. ఇది కొద్దిగా అలవాటు అయ్యాక వస్తుంది, ఇప్పుడే వద్దు, కేవలం ఇట్లా ఉందని తెలుసుకోండి, ప్రయోగించడంలో తర్వాత వస్తుంది. ఇది బాగా శాస్త్రాల్లో వస్తాయి, మనం శాస్త్రం నేర్చుకుంటే అందులో ఉంటుంది. న్యాయ దర్శనము, వ్యాకరణము, మీమాంస, కొంత వేదాంతము, అందులో వస్తాయి ఇది బాగా. పరంతు పుంజస్య ఔన్నత్యాత్ సహ ఏకం అపి ఫలం న అలభత, అతడు ఒక్క ఫలాన్ని కూడా పొందలేకపోయినాడు. ఏకం అపి, ఒక్కటి కూడా, ఒక్క దానిని కూడా, ఏకం అక్కడ ద్వితీయ ఉంది. ఫలం న అలభత, అలభత ఉంది కదా, అలభత తోటి కిం న అలభత అన్నప్పుడు ఏకం అపి ఫలం. సో 3 ఏకమును ఫలం 2 ద్వితీయాలో ఉన్నాయి, అపి అవ్యయము. తదా సహ కోపాత్, అప్పుడు అది కోపంగా, ఏవం అవదత్, ఈ విధంగా పలికింది. వదధాతు లంలకారము ప్రథమ ఏకవచనం. కోపాత్, కోపం కారణంగా, కోపం హేతువుగా, కోపం చేత, కోపం వల్ల. ఓకే, హేతువు చాలా వాటితో చెప్పచ్చు. సంస్కృతంలో చాలా విభక్తులు హేతువుని చెప్తారు. ఇదొకటి వర్కౌట్ చేయాలనుకున్నా, మల్టిపుల్ విభక్తులు వచ్చేవి. బిగ్ వర్క్. కహవా మూఢ, ఎవడు, ఏ మూడు, ఈ వా ఉంది ఇక్కడే వస్తుంది, ఇక్కడ వాకి ఎట్లా చెప్తారు? వా అంటే ఆమ్రం వా, నింబం వా, అవునా, అక్కడ మనకు వా చెప్తారు, అవునా. ఇంకో వా ఉంది, ప్రశ్నార్థకం ఉంది, గచ్చతి వా, ఆగచ్చతి వా, అది క్వశ్చన్ లో ఉంది, లేదని కాదు, కానీ ఈ సంస్కృతంలో ఎక్కువ వాడరు. చెప్పా కదా, అది రాంగ్ కానంత మాత్రాన కరెక్ట్ కాదు. అది భాషలో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, రాంగ్ కానంత మాత్రం రైట్ కాదు. సో కహవా మూఢ, ఇది కూడా మంచి ఇడియోమాటిక్ ప్రయోగం.
ఇది తెలుగులో చెప్పటం కాదు. ఏ మూఢుడు అంటాం మనం, అంతే. సో ఆ ఏ మూఢుడు ఇటువంటి పండ్లను తింటాడు? కోవా యోవా కోవా భవామ్యహం, నేను ఎవడో ఒకడిని. సో ఎవడో ఒక మూఢుడు అని ఇక్కడ చెప్పటానికి రాదు. ఏ మూఢుడు తింటాడు అంటాం కదా, అటువంటి ప్రయోగం. అక్కడ కహవా, హవా అనేది అక్కడ వస్తుంది. అది పచ్చి ఇడియోమాటిక్, ఇది అసలు చెప్పటం కాదు. ఓకే, కహవా మూఢ అపక్వాని అమ్లాని చ ఫలాని, అపక్వాని అమ్లాని ఫలాని అన్ని కూడా దాంతోటే ఫలానితో. ఆ పక్వ పచ్చ ధాతువుకి యాక్చువల్ గా అది తా ప్రత్యయం. గత ఉంది కదా, గతాలో గమ్ ప్లస్ తా ఉంది కదా, అదే సేమ్. ఇది గుర్తుపట్టలేం మనం. పక్వా చూసి పక్వ డైరెక్ట్, చాలా మందికి ఈ విషయం తెలియదు, పక్తా అనుకుంటారు. పచ్చ ధాతువుకి కతా ప్రత్యయం వేస్తే పక్వ అవుతుంది. ఓకే, సో పక్తా అని యాక్చువల్ మీరు కొంత మైండ్ లో పక్తా అని అనుకుంటే గానీ మీకు పక్వా అని అర్థం కాదు. ఓకే, సో అపక్వాని విచ్ ఆర్ నాట్ రైప్, పండనివి, అమ్లాని పుల్లనివి, ఫలాని అభిలషేత్. ఓకే, అభిలషేత్, అభి ఉపసర్గ, లష ధాతువు, విధిలింగ్ లకారము, ప్రథమ పురుష ఏకవచనం, అభిలషేత్. ఎవరు చేస్తారు? సో కహవా అభిలషేత్, సో అక్కడ విధిలింగ్ లకారమే కుదురుతుంది. ఎవరు తీసుకుంటాడు అన్న చోట విధిలింగ్ లకారం. విధిలింగ్ లకారం ప్రయోగాలు చాలా ఏరియాస్, అది చాలా విస్తృతమైంది. ఆ లకారం ఎంత విస్తృతమైంది వర్తమాన కాలము, అంత విస్తృతమైంది విధిలింగ్. మళ్ళీ చాలా ఏరియాస్ ఉంటాయి దానికి. ఓకే, సో విధిలింగ్ లకారానికి లోట్ ఆశీర్వాద లకారానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొన్ని డివిజన్ పాయింట్స్ ఎప్పుడన్నా వీలైతే ప్రయత్నం చేస్తానని ఏకత్రం చేయాలి. అదొకటి మెయిన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అని కొంత స్టడీ చేసి చేయాలి. ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే ట్రై చేస్తాను. ఇత్థం వదన్, ఈ విధంగా పలుకుతూ ఉన్న వాడై. యాక్చువల్ గా వదన్ అనేది శృగాల వదన్. సో పలుకుతూ అని మనము క్రియ చెప్పుకుంటాం, కానీ తెలుగులాగా అది క్రియ కాదు. పలుకుతూ అనేది అసమాపక క్రియ తెలుగులో. సంస్కృతంలో వదన్ అనేది ద్రవ్యవాచకం, అంటే అది శృగాల వాచకం, అంటే పలుకుతూ ఉన్నవాడై అని చెప్పాలి తెలుగులో. ఓకే, పలుకుతూ ఉన్నవాడై. స పరావృత్య గతః. సో మనం పరావృత్యకి వదన్ కి తేడా చెప్పం. తెలుగులో కేటగిరీ మారదు, అర్థమైందా? ఇప్పుడు వెళుతూ, మాట్లాడుతూ తిరిగి వెళ్ళిపోయాడు, మాట్లాడుతూ అంటూ తిరిగి వెళ్ళిపోయాడు. సో అంటూను తిరిగి అనేది ఒకటే కేటగిరీ. తెలుగులో అసమాపకత్వం ఉంటుంది రెండిట్లో. ఓకే, అవి అవ్యయాలు కూడా, అంటే తింటూ ఉంటూ ఇవన్నీ కూడా అవ్యయాలు నాకు తెలిసి. ఓకే, అవి వాటికి ఫార్మ్స్ ఉండవు, ఇంకా ఎక్కువ ఫార్మ్స్ ఉండవు. కానీ వదన్ అట్లా కాదు. వదన్ వదంతౌ వదంతః కదా, అట్లా చంద్రంతాలు అట్లాగే అవుతాయి కదా. గచ్చన్ గచ్చంతౌ గచ్చంత, వదన్ వదంతౌ వదంత, వదంతం. సో ఈ విధంగా దీనికి ఫార్మ్స్ ఉంటాయి. కాబట్టి అది అసమాపక క్రియలాగా. ఇక్కడ ఒకటి అనువాదాల పాయింట్స్ లో ఒక అతను రీసెర్చ్ చేశాడు, మరి అతను ఇంక్లూడ్ చేస్తున్నాడు కదా. ఇటువంటి పాయింట్స్ ఇవి మన అనువాదం పాయింట్స్ మనం చెయ్యాలి. సో ఇత్థం వదన్, ఈ విధంగా పలుకుతూ అని ఆపేయకూడదు. ఈ విధంగా పలుకుతూ ఉన్న వాడై అతడు తిరిగి వెళ్ళిపోయాడు. సో వాడై అంటే కానీ మనకి అక్కడ ఒక వాడు ఉన్నాడు అంటే అక్కడ ఒక ద్రవ్య సూచకం, అది ఒక పర్సన్ ని సూచిస్తుంది అన్న సంగతి మనకు అర్థం కాదు. ఓకేనా? సో అది చాలా క్లారిటీగా ఉండాలి. పరావృత్యగత. నీతి అలభ్యే వస్తుని, ఇక్కడ అలభ్యమైన దాని యందు వస్తువు యందు, ఇది దీనికి వస్తువుకి ఇది విశేషణం. ఓకే, అలభ్యం వస్తు, అలభ్యే వస్తుని, అలభ్యమైన దాని యందు వస్తువు యందు. ఓకే, దోషస్య ఆరోపణం సహజం, దోషము యొక్క ఆరోపణము సహజము. ఓకే, ఆ ఉపసర్గ రుహు ధాతు, రుహు ధాతువు అయితే రోపణం అనేది దాని నిచ్ అవుతుంది. ఓకే, రోప, ఆరోపణం సహజం. ఓకే, నెక్స్ట్ సమ్ మీనింగ్స్ చూద్దాం. శృగాలః జంబూకః పరిభ్రమన్ ఇతస్తతః అటన్, కుంజం లతానాం లఘువృక్షాణాం చ ఉపవనం లతావాటిక, లంబమానాని అధః నతాని, ఉత్ప్లుత్య ఉత్పత్య, రెండు ఎగరటం. ఓకే, ఇట్లా ఇది లేదా ఇది ఈ మూమెంట్. ఉత్ప్లుత్య అఖిద్యత, దుఃఖం ప్రాప్నోత్, దుఃఖితో అభవత్.
అంటే ముందుకు వెళ్ళే మూవ్మెంట్ ప్లస్ అక్కడే ఉండి ఎగిరే మూవ్మెంట్ రెండు ఉత్ప్లుత్యం. అమ్లాని అమ్లరసయుక్తాని అస్వాదూని పరావృత్య ప్రతినివృత్తి. ఓకే ఓకే, ఇవాళ పెద్ద క్వశ్చన్స్ మీద ఏమీ వద్దు, ఒకసారి డిస్కషన్ చూసేసుకుందాము. బ్రీఫ్ గా చెప్పేస్తాను డిస్కషన్. ఫలాని పక్వాని ఇతి మధురాణి ఇది దృష్ట్వా స్వయమేవ అంతః గతవాన్ శృగాలం. అవునా, శృగాలం ఆ నక్క లోపలికి ఎందుకు వెళ్ళింది? అది పక్వంగా ఉన్నాయి, మధురంగా ఉన్నాయి, వాసనతో గుర్తుపట్టే కదా లతా కొంచెం ఉందని దూరం నుంచి చూసి బాగున్నాయని వెళ్ళింది. తేన అలబ్ధాని ఇది ఫలానాం దశ పరివర్తిత. ఓకే, దానికి దొరకలేదు కదా అని ఫలాల యొక్క దశనే మార్చిపడేసింది. ఖాదనం వినా ఏవ ఫలాని స్వాదూని న ఇది నిష్కర్షః స్వస్య అభిలాషాయాః లాలసాయాః వా శాంతయే సమ్యగేవ. తినకుండా అవి రుచిగా లేవు అనే నిష్కర్ష తన యొక్క అభిలాషను, లాలస, అవి తినాలన్న కోరికను శాంతింపచేయడానికి సరైనదే. అవునా, అవి బాగాలేదనుకుంటే తప్ప మన కోరిక శాంతించదు. లేకపోతే కోరిక ఏమో ఇట్లనే ఉంటుంది, అవేమో అందవు, చచావి బాలేవులే అనుకుంటే తప్ప మనము శాంతపడము. కింటు యది కోపి ప్రాంశుః తత్ ఫలం ప్రాప్య ఖాదిత్వా స్వాదు ఇది తస్య పురతః ఏవ వదేత్ తర్హి కిం వా ఏషః ఫలశూన్యః శృగాలః చింతయేత్. ఒకవేళ అప్పుడే ఏదన్నా ఆ జిరాఫీనో ఏదో వచ్చింది, వచ్చి చక్కగా పండ్లని చక్కచక్క తినే సబ్బ ఎంత బాగున్నాయి ఆహా ఓహో అని అంటుంది అనుకోండి, అప్పుడు ఈ శృగాలం ఏమనుకుంటుంది అని ఒక థాట్. యది ఫలాని వస్తుతః స్వాదూని, ఫలాలు నిజంగా రుచికరమైనవైతే తర్హి శృగాలస్య వచనం శ్రుత్వా యది కోపి విశ్వసేత్ తర్హి తస్య తు ఫలం ఆస్వాదయితుం అవకాశో ఏవ న భవేత్. ఒకవేళ ఈ శృగాలం బయటికి వస్తుంది, బయటికి రాగానే ఎవరన్నా అడిగారు ఎట్లున్నాయి పండ్లు అంటే ఏం బాలేమని చెప్పి అది వెళ్ళిపోతుంది. ఎవరు మిస్ అయినారు? దీని మాటలు నమ్మిన వాడు అవతలవాడా ఏం బాలేమని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. వాడికి అందేవేమో, వాడు తింటే తెలుసుకునేదేమో. సో మనం అభిప్రాయం, ఇది నాకు చాలా అనుభవం, చాలా మందిని కొన్ని అభిప్రాయాలు అడిగి నేను ఎంతో మోసపోయాను. అందుకని ఈ పాయింట్ రాశాను నేను. ఎప్పుడూ కూడా ఎవరిని అభిప్రాయం అడుగుతున్నాము, వాడు అక్కడ ఖాళీ ఉన్నవాడైతే అది జెన్యూనా కాదా మనకు తెలియదు, వాడంతా నెగిటివ్ చెప్తాడు. వాడికి అక్కడ పర్సనల్ లాభం జరిగితే వాడు అంతా బాగుంది అని చెప్తాడు. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ఏదైనా కానీ ఏ వ్యవహారమైనా సరే, ఫలానా షాప్ లో వస్తువు బాగుంటుంది అంటే వాడు ఏదో వీడికి డిస్కౌంట్ ఇచ్చి ఉంటాయి, చాలా బాగుంటాయి వస్తువులు అని చెప్తాడు. బాగున్నది ఏంటి? డిస్కౌంట్, వస్తువు కాదు. ఓకే, రెండోది ఓకే వీడికి పర్సనల్ లాభం జరిగితే బాగుందంటాడు. వీడికి ఏదైనా వాడితో ఏదో చిన్న వేరే విషయమే బ్యాగ్ అక్కడ పెట్టాడు, వాడు అక్కడ పెట్టదు ఇంకో చోట పెట్టు అన్నాడు, అది కొట్లాట అయిపోయింది, బయటికి వస్తున్నాడు. అప్పుడు వెళ్ళి మనం అడిగాము ఎట్లుందంటే ఆహా బాగాలేవు, వస్తువులు ఏం బాగుండవు, షాప్కి అస్సలు వెళ్ళొద్దండి ఇట్లా. సో వాడికి జరిగిన వ్యవహారం వేరే చోట కాలింది. సో అట్లాగే అటువంటి పాయింట్స్ ఈ కథలోంచి మనం చాలా తీయచ్చు అన్నమాట. ఓకే, యది ఫలాని వస్తుతః స్వాదుని తర్హి ఓకే కింటు మానవ హృదయ సకృత్ ప్రవిశ్య కామనా న నిర్గచ్చతి. కానీ మనిషి హృదయంలోకి ఒకసారి కోరిక ప్రవేశించింది అంటే న నిర్గచ్చతి, వాపస్ వెళ్ళదు. అతః ఏవం అలబ్ధాని ఫలాన్యేవ అస్వాదూది ఇది విధ చింతయా కామనాం జేతుమిచ్చేద్ నరః. అందుకనే ఆ కోరికను పోగొట్టుకోవాలి అంటే కోరిన వస్తువు మీద ఏదో ఒక ఆరోపణ చెయ్యాలి. ఓకే, ఇది ఈ స్వభావం కూడా బాగా కనిపిస్తుంది మనుషుల్లో, అది ఏ లెవెల్ విషయమైనా కానీ. ఓకే, సో నాకు దక్కలేదు కాబట్టి అది చెడ్డది అంతే, అది చెడ్డది కాబట్టి నేను దాన్ని తీసుకోలేదు అంతే. కానీ నేను దానికి అయోగ్యంగా ఉన్నానా? నా హైట్ ప్రాబ్లము, పండు దొరక్కపోవటానికి పండ్ల ప్రాబ్లం కాదు. సో ఆ సెన్స్ మనిషికి ఉండదు, ఆర్ ఆ వ్యక్తికి ఉండదు. అందుకని ఎటువంటి ఇది తన కోరికను తను గెలవాలంటే ఆ వస్తువుని ఏదో ఒకటి అనాలి. ఓకే, సో ఆ మెంటాలిటీ మనిషికి కూడా ఉంటుంది. లోక స్వభావః ఏవం ఇది కథనే ఉద్దేశ్యః ఏవం భవేత్. ఉద్దేశ్యం అనాలి, ఉద్దేశః అనాలి, ఉద్దేశ్యం అనాలి లేకపోతే. ఓకే, సో కస్యాపి శృగాలస్య ముఖాత్ ఫలాని అపక్వాని అస్వాదూని ఇది కథనస్య శ్రవణానంతరం సపది తత్ర విశ్వాసో మాభూత్. అందుకని ఈ కథ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, అట్లా రిటర్న్ వస్తున్న శృగాలం ఏదన్నా మాట మనం అడిగి దాన్ని చెప్తే మనం నమ్మదు, మనం లోపలికి వెళ్ళి
చూసుకొని అప్పుడు నమ్ముదామా నమ్మద్దా ఆలోచిద్దాం అవకాశం ఉంటే. లేకపోతే ఇది నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో మనకేం తెలుసు అని కనీసం ఒక డౌట్ పెట్టుకుందాం. అంతేకాని అది కరెక్టే చెప్పేసింది అని మనం నమ్మి ఆచరించద్దు. ఓకే, సో ఇది కథనశ్రేష్ట సపది విశ్వాసం ఆభూత్ స్వయమేవ ఫలాన్ని ప్రాప్య ఖాదిత్వ ఏవ నిష్కర్ష కర్తవ్య ఇది సందేశ. మనంతా మనం వెళ్ళి తిని చూసి అప్పుడు ఓకే అనుకోవాలి. అప్రాప్తిరేవ ఫల స్వాదస్య నిర్ణయే ప్రమాణం మా భూత్. అప్రాప్తి మాత్రమే, ఓకే దొరకలేదు కాబట్టి అవి సరిగ్గా లేవు అననే నిష్కర్ష ఎప్పుడూ చేయరాదు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? భవంతః కించిత్. మీకు ఏమైనా థాట్స్ ఉంటే పంచుకోవచ్చు. ఒకసారి కథను చదువుదాము, తర్వాత ఇంకా ఆపేద్దాము. గాయత్రి భగిని చదువుతారా? ఓపిక ఉందా? చదువుతాను. శృగాలస్య ద్రాక్షా ఫలానాం చ కథా క్షుదితః కశ్చిత్ శృగాలः ఆహారార్థం వనే పరిభ్రమన్ ఆసీత్. ఏవం స్థితే సः ద్రాక్షాణాం ఏకం కుంజే దూరే अपश्यत्. अतः सः कुञ्जस्य समीपम् आगतः. तदा लतासु गुच्छतया लम्बमानानि फलानि तस्य नयनयोः गोचराणि अभवन्. तानि च फलानि पक्वानि मधुराणि च आसन्. ततः सः फलानां प्राप्त्ये उत्प्लुत्य नितराम् अखित्यत. परन्तु कुञ्जस्य औन्नत्यात् स एकम् अपि फलं न अलभत. तदा स कोपात् एवम् अवदत् कः वा मूढ अपक्वानि अम्लानि च फलानि अभिलषेत् इति. इत्थं वदन् सः परावृत्य गतः. नीतिः अलभ्ये वस्तूनि दोषस्य आरोपणं सहजम्. అర్థం కాని పదం ఉండిపోయిందా? ఏం లేదండి. ప్రార్థన చేసి ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. सर्वं श्रीरामार्पणमस्तु. हरि ओम्. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.